విశేషం ఏంట్రా? వాట్ ఈస్ దిస్ డాడ్? మీరు మర్చిపోతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటన్నయ్య అంత స్పెషల్? రేపు సరస్సు పుట్టినరోజు. ఏంటి బ్రాహ్మణి, నీకిప్పుడే గుర్తొచ్చినట్టు అలా చూస్తున్నావు? ఓ, నీకు తెలుసా? అంటే బాబు, అది ఎవరో అనుకుంటే విన్నాను. నువ్వు వినలేదు. ఎవరైనా అనుకుని ఉంటే అప్పుడే చెప్పేదాను కదా. ఓ, నీకు తెలిసే ఉంటుంది కానీ చెప్పడం లేదు, అంతేనా? నాకెలా తెలుస్తుంది బాబు? తెలుస్తుందిలే బ్రాహ్మణి. అది తెలియడం కోసమే నా సరస్సు పుట్టినరోజు నాడు, అంటే రాత్రి 12 o'clockకి కేక్ కటింగ్ అండ్ సెలబ్రేషన్స్. లేని మనిషి కోసం సెలబ్రేషన్స్ ఓకే, కానీ కేక్ కటింగ్ అంటే ఎవరొచ్చి కట్ చేస్తారు రాహుల్? సరస్సు ఆత్మలా వస్తుందేమో, లేక సరస్సు ఆత్మ బ్రాహ్మణిలా వస్తుందేమో. ఆత్మగా మారడానికి తనేం దూరం కాలేదు, ఇక్కడే ఉంది, ఎప్పుడూ నాతోనే ఉంది. అబ్బా, మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఏ, మీరు నన్ను నమ్మడం లేదా? సరే, నేను చెప్పడం కాదు, ఆ నిజాన్ని నా సరస్సుయే వచ్చి ప్రూవ్ చేస్తుంది. తానే వచ్చి కేక్ కట్ చేస్తుంది. రే రాహుల్, ఏమైందిరా నీకు? మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సరస్సు ఎలా వస్తుంది? వస్తుంది డాడ్. దూరం మనుషులకే కాని మనసులకి కాదు అని ప్రూవ్ చేయడానికి వస్తుంది. ఇన్నాళ్ల మౌనాన్ని, ఎవ్వరికీ తెలియని కారణాన్ని అందరికీ వినపడేంత గట్టిగా అరుస్తూ చెప్పడానికి నాకే తెలుసు. నా ప్రేమ కోసం ప్రాణంగా చూసుకున్నా నా కోసం నా సరస్సు వస్తుందిగా, ఇక్కడికొచ్చి కేక్ కట్ చేస్తుంది. నా మాటలు నిజమో కాదో నాకు పిచ్చో అమాయకత్వం అనిపిస్తుందేమో. అది తెలియక చూస్తున్న మీ అందరికీ 12 దాటిన తర్వాత సమాధానం దొరుకుతుంది. అంతే కదా బ్రాహ్మణి? నేను చెప్పేది నిజమే కదా? నా సరస్సు నా కోసం వస్తుంది కదా?
ఏంటి బ్రాహ్మణి అలా చూస్తున్నావు? మాట్లాడు. ఓ, నీకు కూడా నా మీద నమ్మకం లేదా? ఉంది బాబు. థ్యాంక్స్ బ్రాహ్మణి. నీ నమ్మకమే నా నిజానికి బలం. నవ్య, అనయ్య, మనమంతా డెకరేషన్ స్టార్ట్ చేయాలి. గెస్ట్లను పిలవాలి. నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ అండ్ మ్యాజికల్ మూమెంట్ ఇది. సింపుల్గా ఉండడానికి వీల్లేదు. ఓకే రాహుల్. నిజం చెప్పకూడదని నువ్వు ఒట్టు పెట్టుకుంటే కాగల కార్యం మీ ప్రేమే నడిపిస్తుంది అనుకున్నాను. కానీ నా కొడుకు నడిపిస్తాడని నేను అనుకోలేదమ్మా. నిజం రివీల్ అయ్యాక ఏ ప్రాబ్లం రాకుండా మేం చూసుకుంటాం సరసు. డోంట్ వర్రీ. నాకు పిచ్చెక్కిపోతుంది ప్రీతి. ఏ ఎందుకు? హాల్లో అందరూ తెలుగులోనే కదా మాట్లాడుకుంటున్నారు. మరి నాకేంటి ఓటీటీలో కొరియన్ డ్రామా చూస్తున్నట్టు ఫీలింగ్స్ తెలుస్తున్నాయి కానీ మాటలు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముందక్క? ఆ రాహుల్ సరస్తో కేక్ కట్ చేస్తాను అంటున్నాడు. అదే అర్థం కావట్లేదు. సరసునే బ్రాహ్మణి, బ్రాహ్మణినే సరసు అని రాహుల్కి తప్ప మనందరికీ తెలుసు. కానీ రాహుల్ ఏమో అర్ధరాత్రి తీసుకొస్తాను, అందరికీ షాక్ ఇస్తాను అంటాడేంటి? అంటే వేరే అమ్మాయి ఎవరైనా వస్తుందంటావా? వచ్చిన గెస్ట్లు సరిపోలేదా? కొత్త వాళ్ళ గురించి ఎంతగా ఆరాటపడుతున్నావు? ఆహాహా, ఆరాటం కాదు ప్రీతి, భయం. నా ప్లేస్కి ఎసరు పెడతారేమోనని అనుమానం. నువ్వు భయపడాల్సింది వచ్చే వాళ్ళ గురించి కాదు, జరగబోయేదాని గురించి. ఏం జరుగుతుంది ప్రీతి? రాహుల్ అంత కాన్ఫిడెంట్ గా కేక్ కటింగ్ గురించి మాట్లాడుతున్నాడంటే ఏదో మ్యాజిక్ చేస్తాడనిపిస్తోంది. అది కనుక వర్కౌట్ అయ్యి నిజం బయటపడితే ఈ ఇంట్లో నీకు చెందాల్సిన పెద్దరికం, కోడలిగా నాకు రావాల్సిన అధికారం రెండూ దూరమైనట్టే. నో ప్రీతి, అలా జరగకూడదు. బట్ హౌ వనజక్క? బ్రాహ్మణి పేరెంట్స్ ని రేపు నైట్ ఫంక్షన్ కి తీసుకొస్తే, వాళ్ళకి నిజం తెలిసేలా చేస్తే. వావ్, ఛీ, చాలా దరిద్రంగా ఉంది. వాళ్ళ రాకకి ఈ కుట్రకి కారణం మనమే అని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఆంటీ అడ్డొచ్చినా సరే ఆలోచించకుండా చంపేస్తుంది. దానికంత సపోర్ట్ ఉంది ఇక్కడ. మరి ఏం చేయాలి ప్రీతి? ఏదో ఒక అద్భుతం జరగాలి వనజక్క. సరస్సుని ఇంట్లో నుంచి బయటికి పంపించే భయంకరమైన కారణం కావాలి. మన ఫైట్ కి థానోస్ లాంటి బలమైన సపోర్ట్ కావాలి. ఫిక్షనల్ క్యారెక్టర్లు మన కాన్సెప్ట్ లోకి ఎందుకు వస్తాయి ప్రీతి? నువ్వు చెప్పిన అద్భుతాలు ఏవి జరగవు, కానీ నేనే ఏదైనా ప్లాన్ ఆలోచించి నీకు చెప్తా. ఎందుకు జరగవు వనజక్క? మనకి తెలిసిన శత్రువులు తెలియని రూపంలోనే ఉంటారు. మన అదృష్టం బాగుంటే వాళ్లే బయటికి వస్తారు. హలో, హాయ్ ప్రీతి. ఎవరు మాట్లాడేది? నీకు తెలిసిన మనిషినే, కాకపోతే కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నాను. ఆకలేసి ఇప్పుడే వేట మొదలు పెట్టాను. ఆకలి, అజ్ఞాతమా? ఎవరండి మీరు? సింక్ లేకుండా మాట్లాడుతున్నారు. మీ పేరేంటి?
సురేఖ. సురేఖనా? అవును ప్రీతి, సురేఖనే. మీ ఆంటీని కాలిస్తే అడ్డొచ్చి నీ తప్పుని రక్తంతో కప్పిపుచ్చి సెంటిమెంట్తో అందరినీ కవర్ చేసి మళ్ళీ ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యావు కదా, అప్పటి సురేఖని గుర్తొచ్చిందా? గుర్తు లేకపోతే చెప్పు. నీకు వనజకి మాత్రమే తెలిసిన గుట్టు చెప్పి గుర్తు చేయమంటావా? ఇవన్నీ మీకెలా తెలుసు? డోంట్ యాక్ట్ లైక్ ఎ ఫూల్ ప్రీతి. ఎలా, ఎందుకు, ఏంటి అనే ప్రశ్నలు అడిగి టైం వేస్ట్ చేసుకోకు. నీకు సమాధానం దొరకదు. సరే, అడగను, కానీ నాకెందుకు కాల్ చేశారో చెప్పండి. నీ అవసరాన్ని నాకు అనుగుణంగా మార్చుకోవడానికి కాల్ చేశాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తే వాగ్దేవి ఇంట్లో నీ గోల్ రీచ్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను. నాకెవరి హెల్ప్ అవసరం లేదు. మీతో జాయిన్ అవ్వడం కాదు, మాట్లాడినట్టు మా ఆంటీకి తెలిసినా నన్ను చంపేస్తారు. ఎలా తెలుస్తుంది ప్రీతి? నువ్వు చెప్పలేవు, నాకు అవకాశం లేదు. అయినా ఇప్పుడు మీ ఆంటీ కూడా ఇంట్లో లేదు కాబట్టి నీకు భయమే లేదు కదా. ఇంకెన్నాళ్ళు యుఎస్ వదిలి ఈ ఇంట్లో బానిసలా బ్రతుకుతావు? నీ కష్టాలకి ఫుల్ స్టాప్ పెడతానంటే వద్దు, కామానే చాలు అంటావేంటి ప్రీతి? థింక్ వైస్లీ. సరే, ఏం చేయాలి? దాట్స్ గుడ్. కానీ ఇప్పుడు కాదు, వన్ ఫైన్ డే నీకు కాల్ చేస్తాను. కలిసి మన ఫ్యూచర్ ప్లాన్ డిస్కస్ చేద్దాం. సరే. అనుకున్న దానికంటే సులువుగానే ఎర దొరికింది. ఇక నుండి ఆట సురేఖ ఆడిస్తుంది. మరీ అంతలా చూడకు, ఏర్పాట్లకి దిష్టి తగులుతుంది. అయితే మీ తమ్ముడికి ఈసారి మీరే దిష్టి తీయండి. తీస్తాను, నా తమ్ముడే కదా. భార్య లేదని తెలిసినా బర్త్డే ఎంత గ్రాండ్గా చేస్తున్నాడో చూడండి. మీరేమో కనీసం విష్ కూడా చేయరు. సరే అయితే నువ్వు కూడా నాకు చెప్పకుండా ఎక్కడికైనా పో, అప్పుడు చూడు పోలేరమ్మ జాతరలా దడదడలాడిస్తా. ఉన్నప్పుడు లేదు కానీ పోయాక ఎందుకు దడదడలు?
నేను చూస్తానో చేస్తాను. ఈ బర్త్డే బేబీ కిందకు రాకుండా ఏం చేస్తుంది? ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే. మీ నాన్నకు నిజం చెప్పాలని నాకు మాత్రం ఉండదా? కానీ అమ్మగారికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి కదా. దాన్ని ఎదిరించి ఎవరికీ చెప్పలేను. రాహుల్ బాబు ముందు నిజం ఒప్పుకోలేను. ఇప్పుడేం చేయాలమ్మా? అలా చూస్తూ ఉండడం కాదు, ఏదో ఒకటి చెప్పు తల్లి. ఏంటి తల్లి కూతుళ్ళు ఇంకా ఇలానే కూర్చున్నారు? రెడీ అవ్వరా? లేదు నవ్యమ్మ, నేను రాను. వెళ్ళి ఏదో ఒక అబద్ధం చెప్పి ఈ గండం నుంచి గట్టెక్కించు. గుడ్ న్యూస్ అని మేం ఫీల్ అవుతుంటే గండం అంటావేంటి సరసు? మీరు నా బ్రతుకు కోసం ఆలోచించి మాట్లాడుతున్నారే గాని నేను భవిష్యత్ తెలిసి వద్దంటున్నాను. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మా అన్నయ్యతో సంతోషంగా ఉండడం కన్నా ఇంకేం కావాలి నీకు? ఆ సంతోషం దూరం అవుతుందనే వద్దంటున్నాను. ఎందుకు దూరం అవుతుంది? అసలు ప్రాబ్లం ఏంటో చెప్పు. క్లియర్ చేయడానికి మేమంతా ఉన్నాం కదా. ఎంతమంది ఉన్నా పాకెళ్ళినా అదేనమ్మా గుండెని తిరిగి అతికించలేరు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు సరసు? అంటే నేను బ్రాహ్మణినని మేడం గారికి ఆ కుటుంబానికి చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి నిజం తెలిస్తే తట్టుకోలేరు అంటున్నాను. ఆ నిజం ఈ 4 గోడల మధ్య ఉండేలా చూద్దాం సరసు. మెల్లగా ఏదో ఒక రోజు ఇంటికి పిలిచి వాళ్ళకి అర్థమయ్యేలా నిజం చెప్దాం, సరేనా? ఇది మీరు చెప్పినంత సులువు కాదు నవ్యమ్మా. నువ్వు అనుకుంటున్నంత కష్టం కూడా కాదు కదా. హా. నాతో సహా అందరూ రెడీ అయ్యారు. నువ్వు నీ ప్రిన్సెస్ కూడా రెడీ అయ్యి కిందకొచ్చేయండి. సరే నవ్యమ్మా, మీరు వెళ్ళండి, నేను వస్తాను. త్వరగా రండి. ఏంటిది ఇంతలా ఆలోచిస్తుంది? రాహుల్కి నిజం తెలియడం దీనికి మంచిదే కదా. అయినా ఏంటి దీని భయం? బ్రాహ్మణి కుటుంబం కోసం ఇంతలా ఆలోచించాలా? లేక ఏదైనా సీక్రెట్ దాస్తుందా? యా ఓకే. తేజ, మీ అమ్మ మళ్ళీ ఫోన్ ఏమైనా చేసిందా? ఎప్పుడొస్తానని ఏమైనా చెప్పిందా? లేదు డాడ్, నేను ట్రై చేస్తూనే ఉన్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎంత ముఖ్యమైన మీటింగ్ అయినా ఈ పాటికి ఇంటికొచ్చేది. అలాంటిది ఏ కబురు లేదేంటి? అంటే మేడం ఈరోజంతా ఆఫీస్కి వెళ్ళలేదు కదా డాడ్. మేబీ పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే ఫినిష్ చేస్తున్నారేమో. మార్నింగ్ వస్తారనుకుంటా. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఏయ్, ఏంటి అందరూ అలా ఉన్నారు? ఓ, నా సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలని టెన్షన్గా ఉందా? ఉండదా మరి? 4 ఎప్పుడవుతుందా అని ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామో తెలుసా? రాహుల్, సరస్సు కోసం ఇదంతా చేయడం సంతోషంగా ఉన్నా తను వస్తుందని ఎలా నమ్ముతున్నావు? ఏమైనా కారణం ఉందా? లేక తన గురించి ఏదైనా సాక్ష్యం దొరికిందా? నా మనసే సాక్ష్యం, ప్రేమే నా బలం. ఇంతకు మించి డీటెయిల్స్ మీరు నన్ను అడగద్దు, నేను చెప్పను. మీరు ఊహించని మలుపుకి, మీరందరూ షాక్ అయ్యే ట్విస్ట్కి సిద్ధంగా ఉండండి.
అబ్బబ్బో, ఈ గెటప్, మేకప్, చీర, నీ హడావిడి మామూలుగా లేదుగా. నీ హడావిడి చూస్తుంటే రాహుల్ అడగడానికి ముందే నేనే సరసుని అని ఒప్పుకునేలా ఉన్నావే. అలా ఒప్పుకునేదాన్నే అయితే ఎన్ని రోజులు సైలెంట్గా ఎందుకుంటాను? ఏమో, దాని వెనకాల ఏం ఆలోచన ఉందో. ఆలోచన కాదు, అవసరం. అది మీకే కాదు, ఎవరికి చెప్పలేను. అంటే ఏదో చాలా పెద్ద ప్లానే వేశావన్నమాట. మీరు ఏమైనా అనుకోండి, నేననుకోవడం కాదు. బ్రాహ్మణి ఇంటికి వెళ్ళి నారాయణ సావిత్రిని తీసుకొస్తాను, జరిగింది మొత్తం అర్థమయ్యేలా చెప్తాను. అప్పుడు వాళ్ళు ఏమంటారో ఏమనుకుంటారో ఇద్దరం కలిసి విందాం, ఓకేనా? ఏంటి బెదిరిస్తున్నారా? కాదు, నిన్ను కంట్రోల్ చేసేకి నా చేతిలో ఉందని చెప్తున్నాను. నేను ఆ కుటుంబానికి సాయం చేస్తున్నాను, బ్రాహ్మణి రుణం తీర్చుకుంటున్నాను. మోసాన్ని సాయం రుణం అని ఫీల్ అవ్వడం నీకు మాత్రమే చెల్లింది. మీరు ఏమనుకున్నా నాకొచ్చే నష్టమేం లేదు. కానీ నా మీద పంతంతో ఒక విషయం మర్చిపోతున్నారు.